We want justice. 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 జర్నలిస్టులపై జరుగుతున్న అక్రెడిటేషన్ల కార్డులలో కోతలను వెంటనే నివారించాలి. కోతలను వెంటనే కోతలను వెంటనే అక్రెడిటేషన్ లో కోతల సిగ్గు సిగ్గు 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 జస్టిస్ వి వాంట్ జస్టిస్ ఆవాజ్ దో ఆవాజ్ దో వర్ధిల్లాలి తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి 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 తెలంగాణ జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్. మిత్రులారా, అందరికి ఒక సూచన ఏంటంటే మన యొక్క ఆందోళన నిరసన ఏదైతే ఉన్నదో మనము శాంతియుతంగా గాంధేయ మార్గంలో మన యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియజెప్పే క్రమంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్యాలయ సిబ్బంది, కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు ఈరోజు TUWJ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి హాజరైనరు. కాబట్టి ఇక్కడ మనం శాంతియుతంగా జరుపుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో వెంటనే 252 జీవోను రద్దు చేసి 239 జీవోను అమలు చేయడమా లేదంటే ఇంకో కొత్త జీవోను తీసుకురావడం అనేది ప్రభుత్వం ముందున్నటువంటి విధానం. కాబట్టి మనము ఈ 252 జీవోను రద్దు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాలనే ఒక డిమాండ్తో ఈ కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి మన యొక్క కార్యక్రమాన్ని శాంతియుతంగానే కొనసాగిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కానీ లేకపోతే కలెక్టరేట్లో ఉన్నటువంటి సిబ్బందిని మనం ఇబ్బంది పెట్టే విధంగా ఎక్కడ కూడా వివరించట్లేదు. కాబట్టి మనం శాంతియుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా మరి మన యొక్క బాధను, మన యొక్క డిమాండ్లను ఏదైతే ఉన్నదో అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరిస్తూ మెమరాండం ఏదైతే ఉన్నదో, లేక ఏదైతే వినతి పత్రం ఏదైతే ఉన్నదో దానికి కలెక్టర్ గారా లేదంటే లోపల ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి ఆ లెటర్ ఇచ్చేటువంటి సందర్భంలో మనమందరము లోపలికి వెళ్ళడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒక 5 నుంచి 10 మంది ముఖ్యులు ఎవరైతే నేను పేర్లు చెప్తా వాళ్ళు మాత్రమే రండి. దయచేసి వేరే అన్నితగా భావించకండి. ఇక్కడ మన రాష్ట్ర కార్యదర్శి పైల విఠల్ రెడ్డి గారు ఉన్నారు. వారితో పాటు నేను ఒక అధ్యక్షునిగా మన జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, కోశాధికారి వెంకటేష్తో పాటు కాన్స్టిట్యున్సీల అధ్యక్షులు రాజేంద్ర గారు, కృష్ణ గారు, అదేవిధంగా షేర్లింగంపల్లి అధ్యక్షులు రమేష్ సాగర్ గారు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు సత్యనారాయణ, అదేవిధంగా ఈ మిగతా కాన్స్టిట్యున్సీలు ఉన్నారు కదా, వాళ్ళ కాన్స్టిట్యున్సీల వద్దగా రండి. అధ్యక్షులు మాత్రం రండి, లెటర్ ఇచ్చేసి వద్దాం. అప్పటి వరకు మీరు ఇక్కడే కొంత శాంతియుతంగా సైలెంట్గా అవసరమైతే కూర్చోండి. ఇక్కడే మన తెలంగాణ తల్లి విగ్రహం కాడ మన శాంతియుతంగా మనం నిరసన తెలియజేస్తూ లెటర్ ఇచ్చేసి వద్దాం. లెటర్ ఇచ్చి వచ్చిన తర్వాత మన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి జర్నలిస్టులు ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న సందర్భంలో మొదటి ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవనీయులు పెద్దలు సీనియర్ జర్నలిస్టులు శ్రీ అల్లం నారాయణ గారు మీడియా అకాడమీ చైర్మన్గానే కాకుండా రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ మొదటి ప్రభుత్వంలో 23,000 మంది జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసినటువంటి చరిత్ర అల్లం నారాయణ గారు. ఎందుకోసం? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం పోరాటంలో ప్రత్యక్ష భాగస్వాములైనటువంటి ప్రతి జర్నలిస్టుకు కనీస ప్రభుత్వ గుర్తింపు కావాలని చెప్పేసి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి రామచంద్రమూర్తి గారి యొక్క కమిటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆ రోజు 23,000 జర్నలిస్టులు జారీ చేస్తే
ఈరోజు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ఉద్యమకారులైనటువంటి జర్నలిస్టులు అవమానానికి లోన్ కావాల్సినటువంటి దుర్భర పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈరోజు ఏర్పడింది. 239 జీవోలో ఉన్నటువంటి మెలకువలు ఏంటి, 239 జీవోలో ఉన్నటువంటి పొరపాట్లు ఏంటో సవరణ చేయాలి తప్ప దాన్ని మొత్తం కూడా తుంగలో దొక్కి ఈరోజు డెస్క్ జర్నలిస్టులకు, ఫీల్డ్లో ఉన్నటువంటి జర్నలిస్టులకు పేర్లు మార్చి విభజించి మేము ఐక్యంగా పోరాటం చేసినాం. మేము ఫీల్డ్ మీద ఒక ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రంలో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో జిల్లా స్టాపర్లుగా రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి మరి స్టాపర్లు అందరం కూడా ప్రతిరోజు సేకరించినటువంటి వార్తలను డెస్క్లో ఉన్నటువంటి స్టాఫ్ ఏదైతే ఉందో వాటికి మెరుగులు దిద్ది ప్రపంచానికి తెలియజెప్పేటువంటి క్రమంలో వాళ్ళు కూడా జర్నలిజం స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టాఫ్ వాళ్ళను సపరేట్ వేరు చేసి మీడియా కార్డులని, అక్రెడిటేషన్ కార్డులు అని చెప్పేసి వేరు చేసి ఈరోజు జర్నలిస్టుల మధ్యలో చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మీడియా కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఈరోజు మీరు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు కదా, చాలా సీనియర్ పాత్రికేయులు కదా, అంతకుముందు మీడియా అకాడమీ చైర్మన్గా కూడా మీరు బాధ్యతలు నిర్వర్తించారు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మీరు ఒక జాతీయ స్థాయిలో జర్నలిస్టుల పక్షాన ఉద్యమం చేస్తున్నామని చెప్పేసినటువంటి మీరు ఈరోజు ఉన్న అక్రెడిటేషన్లు ఊడగొట్టడంలో మీ యొక్క నైజం ఏందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులకు చెప్పకనే చెప్తా ఉన్నారు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే TUWJ అల్లం నారాయణ గారి యొక్క యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టిన వెంటనే నిన్న సాయంత్రం అప్రమత్తమై శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద ఒక స్టేట్మెంటు వెలువడింది. ఏముంది ఆ స్టేట్మెంట్లో? సవరణ చేపిస్తాం, అది పొరపాటు అయ్యింది, దాన్ని సవరణ చేపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. మేం చెప్తా ఉన్నాం, శ్రీనివాసరెడ్డి గారు మీరు మాకు పెద్దలు గౌరవనీయులు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు. మీరు మీడియా అకాడమీ చైర్మన్గానే కాదు, మీడియా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్గా కూడా మీరే బాధ్యత వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా అక్రెడిటేషన్ కార్డులను తగ్గించడంలో మీరు బాధ్యత వహించాల్సినటువంటి ఈరోజు వహించేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు నిజంగా మీ నిజాయితీ ప్రకటించుకోవాలనుకుంటే మీరు మీడియా అకాడమీ చైర్మన్గా రిజైన్ చేయండి. మీడియా అకాడమీ చైర్మన్గా 16 నెలలు పూర్తి అయి 17 నెలలు అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం మీరు చేసిందేందో ఒక చిన్న విషయం చెప్పండి. మేము చెప్తాం, ఈరోజు మీడియా అకాడమీ చైర్మన్గా అల్లం నారాయణ గారు ఉన్నప్పుడు 100 కోట్ల సంక్షేమ నిధిని రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటింపజేశారు. 42 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి మీడియా అకాడమీ అకౌంట్లో తీసుకొచ్చిండ్రు. మీడియా అకాడమీకి ఒక భవనం కట్టించారు. అదే భవనంలో ఈరోజు మీడియా శిక్షణ తరగతులు మీరు నిర్వర్తిస్తున్నారు. అదే భవనంలో మీడియా అకాడమీ తరపున అకౌంట్లకు వెళ్ళి అదే 42 కోట్ల రూపాయల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఇంట్రెస్ట్ రూపంలో వచ్చే డబ్బులతోని 2 లక్షల రూపాయల చెక్కులు మీరు పంపిణీ చేస్తా ఉన్నారు. 18 మందికి పంపిణీ చేసిండ్రు 16-17 నెలలు. మేము అడుగుతా ఉన్నాం, ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రభుత్వంలో భాగస్వాములం అని చెప్పుకునేటువంటి శ్రీనివాసరెడ్డి గారు మీతో అంటగాగుతున్నటువంటి మీ యూనియన్ ఏదైతే ఉన్నదో మేము నేషనల్ లెవెల్లో పనిచేస్తున్నామని చెప్పుకునేటువంటి గొప్పలు చెప్పుకునే యూనియన్ నాయకులారా ఈరోజు సమాధానం చెప్పండి. ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టరేటే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మీరు రండి, మా వెనకాల కూర్చోండి, లేదా మా ముందర కూర్చోండి. కానీ ఈరోజు గుంట నక్కల్లేక ఎక్కడ నత్తిండ్రు, మీరు ఎక్కడున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జర్నలిస్టుల ఉనికికే ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కనీస గుర్తింపు కార్డుకు నోచుకోలేనటువంటి దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్పడినటువంటి సీనియర్ జర్నలిస్టులకు ఈరోజు ఇంత పెద్ద అవమానం అనేది దీన్ని భరించము. అవసరమైతే జర్నలిస్టుల ఆత్మగౌరవ పోరాటం, మరో పోరాటం చేసేటువంటి అవసరం ఈరోజు ఏర్పడిందంటే మొత్తం కూడా రోడ్ల మీదకి రావడానికి TUWJ TJF అనుబంధ సంస్థ మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు అల్లం నారాయణ గారి యొక్క సారథ్యంలో, మారుతి సాగర్ గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు. బిడ్డ మేము చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ఒక సూచన చేస్తా ఉన్నాం. అయ్యా, మీ దృష్టికి వచ్చిందో లేదో మాకు తెలియదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది విషయం ఉందో లేదో తెలియదు.
కాబట్టి మేము మీడియా అకాడమీ చైర్మన్గా మీడియా అక్రెడిటేషన్ కమిటీ వాళ్ళని మాత్రమే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఇకనైనా ఆపండి. 252 జీవోను వెంటనే రద్దు చేయాలి. 239 జీవో ఏదైతే ఉందో అవసరమైతే కొనసాగించాలి. లేదంటే 252 జీవోను రద్దు చేసి జర్నలిస్టులకు 23,000 అక్రెడిటేషన్లు కాదు, గత 10-12 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఇంకా జర్నలిస్టుల సంఖ్య పెరిగింది. ఎంత దౌర్భాగ్యం అండి. ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, వార్త, సూర్య ఇట్లాంటి మీడియా లీడింగ్ పేపర్లు ఏవైతే ఉన్నాయో, నమస్తే తెలంగాణ లాంటి పేపర్లలో కూడా 1,00,000 జనాభాకు ఒక గుర్తింపు కార్డు, ఒక జర్నలిస్టు ఉండాలని చెప్పేసి ఆ రోజు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారు ఆలోచించి 23,000 జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇస్తే, ఈరోజు మీరు అడ్డగోలుగా కోత పెట్టి ఈరోజు మండలానికి ఒకటి, కాన్స్టిట్యున్సీకి ఒక మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు కాన్స్టిట్యున్సీకి ఒకటి, ఏదైతే ప్రింట్ మీడియాకు మండలానికి ఒకటి. మరి ఈ అర్బన్ ఏరియాలో హైదరాబాద్ చుట్టూతా ఉన్నటువంటి షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, ఇక్కడ ఇబ్రహీంపట్నం, మహేశ్వరం లాంటి కాన్స్టిట్యున్సీలో, రాజధాని లాంటి పెద్ద పెద్ద కాన్స్టిట్యున్సీలో ఒక మండలం ఒక కాన్స్టిట్యున్సీ అయింది, ఒక మండలము ఒక కాన్స్టిట్యున్సీ అయింది. అంటే ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం కలిపి ఒక కార్డు ఇస్తారా? మరి ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఏదైతే లీడింగ్ పేపర్లో ఉండేటువంటి జర్నలిస్టులు కూడా మీరు ఆలోచించాలి. ఈరోజు పెద్ద ఎత్తున డెస్క్ జర్నలిస్టులతో పాటు ఫీల్డ్ పనిచేసేటువంటి జర్నలిస్టులు అందరూ కూడా జట్టు కట్టాలి. ఈ ప్రభుత్వ వైఖరిని మనం నిరసించాలి. మేము పిలుపునిస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క 252 జీవోను రద్దు చేసే వరకు ఈ ఉద్యమాన్ని మాత్రం కొనసాగిస్తాం. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏ పోరాటం అయితే చేసినామో, జర్నలిస్టుల హక్కులను కాల రాస్తే సహించము. అందుకే భవిష్యత్తు కార్యాచరణ చాలా పర్ఫెక్టే ఉంటది. ఈ ప్రభుత్వము వెంటనే ఆలోచించాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారా, జర్నలిస్టుల హక్కులను కాలరాసి మీ యొక్క గుప్పెట్లో పెట్టుకోవాలని గుత్తాధిపత్యం వహించడం కోసం ప్రయత్నం చేస్తున్నారా? ఈరోజు ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, సమాచార శాఖ మంత్రి గారు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు, మీరు మీడియా అకాడమీ చైర్మన్ గా రిజైన్ చేసి ఉద్యమంలోకి రండి. మీ నిజాయితీని మేము నమ్ముతాం, మీరు శంకించాం మేము. కానీ మీరు మీడియా అకాడమీ చైర్మన్ గా ఉంటూ 252 జీవోను యథావిధంగా కొనసాగిస్తే మాత్రం తప్పకుండా చరిత్రలో మీకు మాత్రం పెద్ద మరకని ఉంటది. మీరు ఒక చరిత్రహీనులుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాంటి దుస్థితిని మీరు తెచ్చుకోవద్దని చెప్పేసి సూచన చేస్తూ TUWJ అల్లం నారాయణ గారి నాయకత్వం కొనసాగించాలి. 239 జీవోను కొనసాగించాలి. 239 జీవోను రద్దు చేయాలి. 252 జీవోను రద్దు చేయాలి. 252 జీవోను